ఈ ప్రాయోగిక మూల్యాంకనం ఎప్పుడు చేస్తారు? మీకు తెలుసు, బోధన ప్రారంభించడానికి ముందు చేసేది లోప నిర్ధారణ మూల్యాంకనం. లోపాలు, విద్యార్థి యొక్క అభ్యసన బలహీనతలు గుర్తించేటువంటి మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం బోధనకు ముందు చేపడతారు. అయితే ఒక విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాలు గుర్తించి, ప్రత్యేక ప్రజ్ఞ గుర్తించి, ఏ కోర్సుకు ఎంపిక అవుతాడు, ఏ కోర్సు చేయగలుగుతాడు, ఏ వృత్తిలో రాణించగలుగుతాడో ఒక కోర్సు ప్రారంభానికి ముందు, బిఫోర్ స్టార్టింగ్ ఏ కోర్స్, విద్యార్థి సహజ సామర్థ్యాలు మరియు ఆసక్తుల ఆధారంగా భవిష్యత్తు నిర్ధారించడానికి విద్యా మార్గదర్శకత్వం, ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఇవ్వడానికి ఉపయోగించే మూల్యాంకనమే ప్రాయోగిక మూల్యాంకనం, ప్రోగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్. గతంలో ఒక ప్రశ్న అడగడం జరిగింది. విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో అయితే సమర్థవంతంగా ఎదగగలడో అంచనా వేసి చెప్పే మూల్యాంకనం, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, అది సంకలనాత్మక మూల్యాంకనం కాదు, నిర్మాణాత్మక మూల్యాంకనం కాదు, లోప నిర్ధారణ మూల్యాంకనం కాదు. షార్ట్కట్ ఏంటంటే, భవిష్యత్తులో ఏ రంగంలో సమర్థవంతంగా ఎదగగలడో అంచనా వేసి చెప్పే మూల్యాంకనం ప్రాగుక్తిక మూల్యాంకనం లేక ప్రాయోగిక మూల్యాంకనం, ఇంగ్లీష్లో ప్రోగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గమనించండి. సంకలనాత్మక మూల్యాంకనం గతంలో ఏం అభ్యసించాడో తెలుసుకుంటాం, నిర్మాణాత్మక మూల్యాంకనం ప్రస్తుతం ఏం అభ్యసిస్తున్నాడో తెలుసుకుంటాం, లోప నిర్ధారణ మూల్యాంకనంలో విద్యార్థి గతంలో అతని బలహీనతలు ఏమున్నాయో తెలుసుకుంటాం. కానీ భవిష్యత్తులో ఏం అభ్యసిస్తాడో ముందుగానే అంచనా వేసే మూల్యాంకనం ప్రాగుక్తిక మూల్యాంకనం లేక ప్రాయోగిక మూల్యాంకనం, ఇంగ్లీష్లో ప్రోగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అంటారు. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.